ఫస్ట్ నీకు ఇంట్రెస్టా యాక్టింగ్ అంటే? ఇంట్రెస్ట్ మీదకొచ్చేసరికి కదమ్మా. యాక్టింగ్ స్కూల్ అయిపోయిన వెంటనే నీకు సైకిల్ తొక్కుకోవాలి కాబట్టి దేవుడు దేవుడు తొందరగా పంపించి అంటావా? అవును కానీ పంపించారు. ఇందాక నువ్వు అత్త క్యారెక్టర్ లాగా ఒక డైలాగ్ చెప్పావు కదా, అదొకసారి చెప్దావా? నాకు కొడుకుని చూసుకోవడానికి చేత కాదు కానీ ముగ్గు చూసి మురిసిపోతుంది. ఇప్పుడు చెల్లి ఇలా అందరూ పక్కన వాళ్ళకి ఉంటారు కదా, మనకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుందా? నాకు అలా అనిపించదు, పప్పీస్ పెంచుకుందాం అనిపిస్తుంది. అవునా, మేకప్ ఎందుకు వేసుకున్నావు? మమ్మీ మేకప్ వేసుకుంటే ఏం రాదు కానీ వేరే వాళ్ళు మేకప్ తెచ్చుకునేస్తే పట్టేస్తారు. వేరే వాళ్ళు ఎందుకు వేసుకున్నావు? అప్పుడు నేను షూటింగ్ లో ఉన్నాను. సో నీకు చికెన్ మటన్ ఇలా తింటావా? చికెన్, రొయ్యల్, ఫిష్. ఒక డైలాగ్ చెప్పే, నువ్వు అప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసావు కదా, అది ఫుల్ ఎమోషన్తో చెప్పు. ఇదేంటి వింతగా ఉంది, నా కాళ్ళు చేతులు ఎంత చాచుతే అంత దూరం వెళ్తున్నాయి. నేను రోజు ఇరుకులో ఉంటున్నానని గమనించి అంటే విశాలంగా ఉంచడం కోసం మా అమ్మ ఏర్పాటు చేసి ఉంటుంది. మా అమ్మ ఎంత మంచిదో. ఫుల్ ఇదంతా నీకు కడుతున్నప్పుడు, కింద ఇదంతా కూడా చెత్త అంతా వేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? అప్పుడు నేను ఏడ్చాను, ఎందుకంటే కాళ్ళ దగ్గర నాకు గుచ్చుకుంటుంది. చెప్పు, బెస్ట్ మూమెంట్స్ ఏంటి నీకు? మమ్మీ షాపింగ్ పట్టుకెళ్ళడం, అన్ని కొండ. కోపంగా ఉన్న పప్పి ఎలా అరుస్తుంది? మరి అరువు, మరి కోపంగా ఉంటే అలా అరుస్తుందా అని? చికెన్ కావాలంటుంది పప్పి, అప్పుడు ఎలా అరుస్తుంది? సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి? పర్ఫార్మెన్స్ మళ్ళీ తీసేసుకుంటారు. ఎందుకని? నాకు సెట్ అవ్వలేదని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు డ్రామా జూనియర్స్లో తన ఫస్ట్ పర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్కరికి, అంటే చూసిన వాళ్ళు అందరికీ కాకుండా వాళ్ళు ఇంకొంతమందికి షేర్ చేసి, వాహ్ వాటి పర్ఫార్మెన్స్ రా బాబు, పాప పుట్టుకతోనే యాక్టింగ్ స్కిల్స్తోనే పుట్టింది అనేంతలాగా ఫస్ట్ పర్ఫార్మెన్స్తోనే అందరి మనసుల్ని ఎంత అంటే అంతలా పిండేసిన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ధన్విక ఈజ్ హియర్. హాయ్ ధన్విక. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓకే ధన్విక, ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ స్టాండర్డ్ డి సెక్షన్. అవునా, ఏ సెక్షన్ ఏంటి ఇంకా చెప్పేస్తావా మొత్తం అడ్రస్, పిన్ కోడ్ అన్ని? ఏ స్కూల్? విశాఖ వ్యాలీ. ఏ ఊరు మీది? వైజాగ్. వైజాగా? వైజాగ్ పిల్లవా నువ్వు? హౌ, వైజాగ్లో ఎక్కడ మీ ఇల్లు? ఎంబీబీ సిటీ. అవునా, అక్కడ నుంచి నువ్వు ఇక్కడ అంటే అక్కడ ఆడిషన్ ఇచ్చావా వైజాగ్లో? వైజాగ్లో అంటే హైదరాబాద్లో వాకింగ్ షో చేశాను. వాకింగ్ షో చేసావా? ఇప్పుడు లాస్ట్ టైం చేసావా? ఓకే, డ్రామా జూనియర్స్కి ఎలా సెలెక్ట్ అయ్యావు? వాకింగ్ షో చేస్తూ డ్రామా జూనియర్స్కి వచ్చా. వాకింగ్ షో చేస్తూ డ్రామా జూనియర్స్కి వచ్చావా? పెద్ద వాకింగ్ షోనే, వాక్ చేసుకుంటూ వచ్చేసావా? అవునా, ఓకే. వాకింగ్ షో అంటే నీకు ఇంట్రెస్ట్, ఫస్ట్ నీకు ఇంట్రెస్టా యాక్టింగ్ అంటే? ఇంట్రెస్టేనా? ఇప్పుడు వరకు నన్ను ఆడుకున్నావు కదా, ఇప్పుడేంటి కామ్గా ఉన్నావు? అంటే డ్రామా జూనియర్స్కి యాక్టింగ్ ఎలా నేర్చుకున్నానంటే, ఫస్ట్ యాక్టింగ్ డ్రామా జూనియర్స్ ఫస్ట్ అయిపోయాక ఇప్పుడు నాది ఇంకోటి ఉంది కదా, అందరూ ఏర్చిస్తారు ఫస్ట్ది, దానికన్నా ముందు నేను యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాను. అందుకు. అవునా, యాక్టింగ్ క్లాస్కి వెళ్ళావు నువ్వు? దాంట్లో నా ఫ్రెండ్ కూడా ఉన్నారు. ఎవరు? రియాన్ష్. రియాన్షా? ఓకే, యాక్టింగ్ అంటే అంత ఇష్టమా నీకు?
నీకు ఎవరిని చూసి యాక్టింగ్ నేర్చుకోవాలనిపించింది? మాకు ఒక యాక్టింగ్ సార్ ఉంటారు, తను నేర్పించారు. తను నేర్పించారా? ఉమ్. స్కూల్లో మీకు యాక్టింగ్ స్కూల్ ఉందా? విడిగానే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యావా? స్కూల్లో కాదు, ఉమ్. అంటే స్కూల్ దగ్గర కొత్త స్కూల్ కి పట్టుకెళ్ళారు అన్నమాట. పాత స్కూల్ వదిలేసి పాత స్కూల్ పెద్దక్క వాళ్ళు ఉన్నారు. ఉమ్. సో పాత స్కూల్ పెద్దక్క వాళ్ళు ఉన్నారు, కొత్త స్కూల్ మేము వచ్చాము. ఉమ్. అయితే కొత్త క్లాస్కి వెళ్ళాము. సో కొత్త క్లాస్లో ఫస్ట్ రాగానే ప్రేయర్ చేయించారు. అంటే మా స్కూల్ లోపల కాదు, ఉమ్. మరి స్కూల్ బయట 2 hours. 2 అవర్సా? మరి నువ్వు యాక్టింగ్ స్కూల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు కదా, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. మరి స్కూల్లో ఏమనరా? కానీ నేను మా యాక్టింగ్ క్లాస్లో యాక్టింగ్ చేసేటప్పుడు దేవురు త్వరగా పంపించేటట్టు చేయదేవరా, ఎందుకంటే నేను సైకిల్ తొక్కడం కాబట్టి. సైకిల్స్ తొక్కుతాను నేను. ఆహా, యాక్టింగ్ స్కూల్ అయిపోయిన వెంటనే నీకు సైకిల్ తొక్కుకోవాలి కాబట్టి దేవుడు తొందరగా పంపించి అంటావా? అవును, కానీ పంపించాడు. అయ్యో, మరి పంపించకపోవడం వల్లే కదా ఇక్కడ సెలెక్ట్ అయ్యావు నువ్వు, అవునా? అంటే మా పార్క్ ఎదురుగా ఒక గేట్ ఉంటది, అది చాలా పెద్ద పార్క్, ఇంత అయితే పెద్ద పార్క్. ఆ పెద్ద పార్క్ కి ఒక గేట్ ఉంటది, ఆ గేట్ క్లోజ్ చేసి ఇస్తారు. అయినా హ్యాండిల్స్ ఉంటాయి, రింగ్ లాంటివి. ఆ 2 ఎక్కి మళ్ళీ లోపల దింపుతాం. అవునా? ఎవరు దింపరు, మేమే ఎక్కుతాం. మీరే ఎక్కుతారా? మరి ఎలా పడిపోవా? పడిపోను, నేను కూడా ఎక్కుతా. నువ్వు కూడా ఎక్కుతావు. సో అవన్నీ చేస్తున్నప్పుడు మీ పేరెంట్స్ ఏమనరా? అనరా? మమ్మీ ఓకే, నీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? మమ్మీ. మమ్మీ అంటే ఇష్టమా? లాస్ట్ టైం డాడీ అన్నావు, ఎందుకు ఈ మధ్య మమ్మీ బాగా ఇచ్చిందా? నీకు ఓకే, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అంటే అక్క కానీ చెల్లి కానీ తమ్ముడు, ఎవ్వరు లేరు. బ్రదర్స్, సిస్టర్స్? ఓ సింగిల్ చైల్డా? హౌ లక్కీ యు ఆర్. తమ్ముడు చెల్లి ఇలా అందరూ పక్కన వాళ్ళకి ఉంటారు కదా, మనకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుందా? నాకు అలా అనిపించదు, పప్పీస్ పెంచుకుందాం అనిపిస్తుంది. పప్పీస్ పెంచుకోవాలనిపిస్తుందా? నువ్వు ఒక క్యూట్ పప్పీ, నీకు ఇంకో క్యూట్ పప్పీ కావాలా? కాదు, ఒకటి క్యూట్ క్యాట్, ఒకటి క్యూట్ పప్పీ. 2 కావాలా? ఓకే, మరి అడిగావా మీ మమ్మీని? ఎన్నోసార్లు అడిగాను. ఏం చెప్పలేదా మరి? కొనిస్తానలే. కొనిస్తుంది అన్నది, కానీ కొనియట్లే. అయ్యయ్యో, ఎందుకని? నీకు అలర్జీయా అవంటే? అలర్జీ పడుతుంది కదా మరి. నాకు బొగ్గ మీద ఒక రోజు పడ్డది. ఎందుకు? వేరే వేరే మేకప్స్ ఎక్కడ వారాను. అవునా? మేకప్ ఎందుకు వేసుకున్నావు? మమ్మీ మేకప్ వేసుకుంటే ఏం రాదు, కానీ వేరే వాళ్ళు మేకప్ తెచ్చుకునేస్తే పట్టేస్తుంది. వేరే వాళ్ళు ఎందుకు వేసుకున్నావు? అప్పుడు నేను షూటింగ్లో ఉన్నాను. అప్పుడు నువ్వు షూటింగ్లో ఉన్నావా? ఓకే, నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేసావు? డ్రామా జూనియర్స్. డ్రామా జూనియర్సేనా? నీకు ఇక్కడ ఏదో దెబ్బ తగిలింది కదా, ఏమైంది? దెబ్బ తగల, ఇక్కడ అలర్జీ పట్టిస్తే మళ్ళీ నా ఫ్రెండ్ పెన్సిల్తో ఇక్కడ గుచ్చుతుంది. అప్పుడు చాలా పెయిన్ వచ్చింది, ఆ పెయిన్ తగ్గిపోయింది. మళ్ళీ ఇటుపక్క వచ్చింది. ఎందుకని? ఇటుపక్క నొప్పి ఇటుపక్క వచ్చింది. ఇటుపక్క నొప్పి ఇటుపక్క వచ్చిందా? నువ్వు చెప్పావా 2 ఈక్వల్గా ఉంటే నాకు కొంచెం పెయిన్ తగ్గిద్దని? ఇలా తీసుకొని ఇలా పెట్టుకున్నావా నొప్పిని? మరి ఎలాగొచ్చింది? వేరే క్రీమ్ వాడుకున్నా మళ్ళీ దీనికి వచ్చింది. ఓహో, ఓకే. సో నీకు చికెన్, మటన్ ఇలా తింటావా? వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. నాన్ వెజ్జా? ఏది ఇష్టం బాగా? చికెన్, రొయ్యల్, ఫిష్. చికెన్, రొయ్యల్, ఫిషా? మొత్తం ఒకే ఐటమా? ఓ, మటన్ మాత్రం ఇష్టం ఉంటుంది. ఎందుకనో? నాకు తెలీదు. నీకు తెలీదా? ఇంట్లో ఎక్కువ ఎవరు కుక్ చేస్తారు, మమ్మీయా డాడీయా? మమ్మీ. మమ్మీ కుక్ చేస్తారా? డాడీ కుక్ చేయరా? డాడీ కూడా కుక్ చేస్తారు. ఓకే, ఇద్దరిది ఎవరు బాగా తింటావు నువ్వు? ఎవరు బాగా కుక్ చేస్తారు? ఇద్దరు. ఇద్దరా? ఏదో అయినట్టుంది లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మమ్మీ బాగా రుద్దినట్టుంది దాని తర్వాత కదా, మంచిగా రుద్దిందా? ఏదో అయినట్టుంది, లైట్గా బాధ అనిపిస్తుందా? వేసిందా ఈప్స్ ఆఫ్ చేసిందా మీ మమ్మీ నీకు? అంటే కొంచెం లాస్ట్ టైం మమ్మీకి ఇష్టమా డాడీ ఇష్టమా అన్నావు కదా, అన్నప్పుడు డాడీ ఇష్టం అన్నావు కదా, దాని తర్వాత అమ్మ రియాక్షన్ ఏమన్నా ఉందా? లేదు. గ్యాప్ వచ్చిందా, తీసుకున్నావా?
వచ్చింది. వచ్చిందా? ఓకే. సో, ఇప్పుడు డ్రామా జూనియర్స్‌లోకి వచ్చేద్దాం. ఓకే. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు కూడా ఏడ్చేసారు కదా నీ వల్ల. ఎంత బాగా చేసావో! ఎవరు నేర్పించారది? మమ్మీ డాడీ రాజ్ కుమార్ సార్ ఓహ్! మీ రాజ్‌కుమార్ సార్ ఎవరు? మెంటర్. మెంటరా? ఆర్ వినిపించలా నాకు. ఓకే. మీ మెంటర్ నేర్పించారా? ఓకే. నువ్వు ఫస్ట్ ఆడిషన్‌లోకి ఇచ్చావు గదా! వాక్ షో ద్వారా ఆడిషన్‌లు ఇస్తారు గదా! దాంట్లో ర్యాంప్ వాక్. అవును. ర్యాంప్ వాక్. ర్యాంప్ వాకా? ఓహ్! నాకు తెలీదురా. థాంక్ యూ. సో, దాంట్లో నువ్వు డైలాగ్స్ ఏమన్నా చెప్పావా? ఆఫ్టర్ ర్యాంప్ వాక్ అయిపోయిన తర్వాత? ఏమి చెప్పలే. ఓన్లీ ర్యాంప్ వాక్ చూసే నీకు ఆడిషన్‌లో సెలెక్ట్ చేసేసారా? ఫస్ట్ నాకు వేరే షూట్‌కి తీసుకెళ్లారు. ఆ షూట్ తర్వాత వచ్చిన డ్రామా జూనియర్స్‌కి. ఓహ్! ఏ షూట్ అది? వేరే డ్రామా జూనియర్స్ షూట్ అలాద్ది. వేరే డ్రామా జూనియర్సా? ఓకే. డ్రామా జూనియర్స్ షూట్ అలాద్ది. అవునా? ఓకే. నీకు ఫస్ట్ నువ్వు డ్రామా జూనియర్స్‌లో నిన్ను సెలెక్ట్ చేశారు కదా! దేన్ని చూసి చేశారు? ఏ పర్ఫార్మెన్స్ చూసి? ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఏది? హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఏలిన పాండు రాజు కోడలికి ఇంతటి పరాభవం జరుగుతుంటే తప్పని చెప్పేవారే లేరా? బ్రహ్మక్షేత్రుడు సుపుత్రుడైన సుహోత్రుడు విశ్వాసు కుమార్తె సువర్ణల తనయుడు. చిన్న డైలాగ్ ఉంది. నవ్వుతూ పోయంలా కాకుండా యాక్టింగ్ చేస్తూ చెప్పు. సేమ్ డైలాగ్. ఎక్కడి వరకు చెప్పావో అక్కడి వరకు యాక్ట్ చేస్తూ చెప్పు. ఫుల్ ఎమోషన్‌తో. ఓకే? ఈ హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఏలిన పాండు రాజు కోడలికి ఇంతటి పరాభవం జరుగుతుంటే తప్పని చెప్పేవారే లేరా? బ్రహ్మక్షేత్రుడు సుపుత్రుడైన సుహోత్రుడు విశ్వాసు కుమార్తె సువర్ణల తనయుడు. చాలు. మాకు 2 మార్క్స్‌కే ఇచ్చారు క్వెషన్. ఓకేనా? చాలులే. నీకు 5 మార్క్స్ వేస్తాను. ఓకేనా? బాగా చెప్పావు. నీదేనా ఓన్ డైలాగ్ ఇది? ఓన్‌గా నేర్చుకున్నావా? డాడీ సగం నేర్పిస్తే సగం వచ్చింది. కొంచెం నేర్పిస్తే అది కూడా వచ్చింది. అది కూడా వచ్చేసిందా? సూపర్. దీన్ని చూసి నేను అంటే నేను టీవీ చూస్తున్నప్పుడు అది ఆపి అవునా? నేను టీవీ చూస్తున్నప్పుడు ఆపి ఒకసారి చెప్పి చూసాను, కరెక్ట్ వచ్చింది అనుకున్నా. అప్పుడు డాడీకి చెప్తే డాడీ సూపర్ అన్నారు. అవునా? ఓకే. డ్రామా జూనియర్స్‌లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ నీకు మొత్తం అంతా కట్టేసి చెత్త కుప్పలో పడేసి ఉంచారు కదా! అప్పుడు నీకు భయం అనిపించలే ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు? ఎందుకని ముందు డాడీ ఉన్నారు, మమ్మీ ఉన్నారు, నేను ధైర్యంగా చెయ్యాలని చెప్పారు. ఏరు అని మమ్మీ తినేస్తుందని ఏడ్చాను. భయం వేయలేదు అందుకు. ఏడు అని మీ మమ్మీ తినేసిందని నువ్వు ఏడ్చావా? అవునా? ఎన్ని టేక్స్ తీసుకున్నావు? ఎన్ని డేస్ నేర్చుకున్నావు? ఇంట్లో నేర్చుకొని దాని తర్వాత లైట్‌గా 2 డేస్ పట్టింది. నేర్చుకున్న తర్వాత నైట్ వరకు నేర్చుకుంటూనే ఉన్నాను. నైట్ వరకు నేర్చుకుంటూనే ఉన్నావా? వైజాగ్ కదా మీది? నీ పర్ఫార్మెన్స్‌కి అంతలా ఏడ్పించేసావు కదా అందరిని. నిన్నందరూ వచ్చేసి గట్టిగా హగ్ చేసుకొని పెద్ద సెలబ్రిటీ అయిపోయావు నువ్వు. అందరూ వచ్చి నీతో ఫోటోలు దిగుతుంటే నీకు ఎలా అనిపించింది? ఎక్సైటెడ్‌గా అనిపించిందా? ఓకే. ఆ పర్ఫార్మెన్స్ ఒకసారి చేద్దామా? ఫుల్ ఎమోషన్‌తో చేయాలి. ఫుల్ ఓకేనా? అక్కడ నువ్వు ఎలా చేసావో అలా చేయాలి. ఫస్ట్ డైలాగ్ 2 ఉన్నాయి. అవునా? ఫస్ట్‌ది లాస్ట్‌ది చెప్తా. ఏది ఫస్ట్‌ది ఏంటిది? ఫస్ట్‌ది పెద్ద డైలాగ్, లాస్ట్‌ది కొంచెం చిన్న డైలాగ్ అంతే. ఒక డైలాగ్ చెప్పే. నువ్వు అప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసావు కదా! అది ఫుల్ ఎమోషన్‌తో చెప్పు. పెద్ద డైలాగ్. లాస్ట్‌ది ఫస్ట్‌ది కలిపి. ఏదో ఒకటి చెప్పవే తల్లి. ఇదేంటి వింతగా ఉంది, నా కాళ్ళు చేతులు ఎంత చాచుతే అంత దూరం వెళ్తున్నా, నేను రోజు ఇరుకులో ఉంటున్నానని గమనించి నన్ను విశాలంగా ఉంచడం కోసం మా అమ్మ ఏర్పాటు చేసి ఉంటుంది. అమ్మ మంట, అమ్మ కారంగా ఏమైనా తిన్నదేమో, ఎప్పట్లాగా చీకటిగానే ఉంది, అక్కరక్కర వెళ్తురుకురా ఉంది, కానీ రోజు ఉండే నీళ్ళే లేవు. ఇదేంటి, ఇది మా అమ్మ కరుపు కాదు, అదైతే వెచ్చగా ఉండేది, నేను నీళ్ళల్లో ఈత కొడుతూ ఆరుకునేదాన్ని,
గట్టిగా కొరుకుతున్నట్టు, ఇంకా ఒంటి నిండా మట్టి. ఖచ్చితంగా అయితే నేను మా అమ్మ దగ్గర లేను. నేను ఎక్కడున్నాను? అమ్మా 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 సూపర్ సూపర్. అమ్మా, నేను కడుపులో ఉన్నన్ని రోజులు ఏ కష్టం రాకుండా అంత బాగా చూసుకున్నావు కదమ్మా. మరి భూమి మీదకి వచ్చేసరికి ఎందుకమ్మా బొడ్డు పేగు కూర కొయ్యకుండా ఒంటి నిండా రక్తంతో ఉన్న నన్ను బొక్క పెట్టి ఏరుస్తున్న గొయ్యి తీసి మట్టేసి కప్పావు కదమ్మా. అందరు ఫిదా అయిపోయారు కదా నీకు ఈ పర్ఫార్మెన్స్కి. నీకు మంచిగా జడ్జెస్ అందరూ వచ్చి నీకు నీ పర్ఫార్మెన్స్కి అందరూ వచ్చి హక్ చేసుకొని అన్నారు కదా. వేణు జడ్జ్ వేణు గారు ఉన్నారు కదా, వేణుగారు ఎత్తుకొని తిప్పేశారు. ఎత్తుకొని తిప్పేశారా? అసలు నువ్వు ఎలాంటి పర్ఫామ్ చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు, అసలు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నారు కదా. అదంతా ఫుల్ ఇదంతా నీకు కడుతున్నప్పుడు, కింద ఇదంతా కూడా చెత్త అంతా వేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? అప్పుడు నేను ఏడ్చాను, ఎందుకంటే కాళ్ళ దగ్గర నాకు గుచ్చుకుంటుంది మట్టి. కానీ అప్పుడు కాళ్ళ దగ్గర మట్టి నొప్పి వచ్చేటప్పుడు ఓర్చుకున్నాను, పోయింది. అప్పుడు రాజకుమార్ సార్ ఏమవుతుంది అన్నారు. దాని తర్వాత కొంచెం సేపు తగ్గిపోయింది, డైలాగ్ చెప్పాను, అది కాళ్ళు తుడుచుకుని. ఓకే, ముగ్గురు జడ్జెస్లో ఏ జడ్జ్ అంటే ఇష్టం నీకు? పూర్ణ గారు. ఎందుకు బొగ్గులు కొరికేస్తారనా? ఎందుకు చెప్పాలి? ఎందుకన్నా పూర్ణ గారు చాలా ముద్దు చేస్తారు, చాలా బాగుంటారు. నేను పూర్ణ గారు వైపే చూసుకొని ఉండిపోతాను. ముగ్గురు చచ్చి వైపే. అవునా? ఓకే, యాంకర్ గుర్తున్నారా నీకు? ఎవరు యాంకర్? శ్రీరామ్ సార్ కదా. మీది ఎలా ఉంటారు? ఆడుకుంటారా మంచిగా శ్రీరామ్ సార్తో? శ్రీరామ్ సార్తో ఎన్నోసార్లు కలిసావా? ఓకే, ఫోటోషూట్ లో కలిసాను, వేరే దగ్గర కలిసాను. మీ టీం లీడర్ ఎవరు? టీం లీడర్ ఆద్య అక్క. సో ఆద్య అక్క దగ్గర నువ్వు మంచిగా అల్లరి చేస్తావా? అలా చేయవా? ఎందుకని? అక్కతో మాట్లాడతావా? ఈ అక్కతో మాట్లాడావా ఎప్పుడైనా? రామలక్ష్మి అక్కతో మాట్లాడలే? ఓకే, సెట్లో డ్రామా జూనియర్ సెట్లో అందరిలో నీ ఫేవరెట్ ఎవరు? యాంకర్లో లేకపోతే జడ్జెస్లో అలాగా అందరిలో స్టూడెంట్స్లో మీకు ఉంటారు కదా డ్రామా జూనియర్స్ యాక్టర్స్, చిన్నపిల్లలు కంటెస్టెంట్స్. మౌనిషా. మీ ఇద్దరు కలిసి ఎప్పుడైనా చేశారా? ఇద్దరు కలిసి చేయలేదా? అల్లరి చేస్తారే, యాక్టింగ్ చేయలేదు. మా రూమ్మేట్ ధన్విక. నీ నిక్ నేమ్ ఏంటి? షోను అని పిలుస్తారు. షోను. ఓకే, సోను సూద్. బంగారు అని పిలుస్తారు మా డాడీ. ఓ, ఎన్ని కేజీలు? ఓకే, ధన్విక సిగ్గుపడకు. నీకు యాక్టర్స్ ఉంటారు కదా, యాక్టర్స్లో ఎవరంటే ఇష్టం? మహేష్ బాబా. అంటే మహేష్ బాబు శ్రీనిధి అక్క, ఇద్దరు అక్కలు ఉంటారు కదా. మహేష్ బాబు వేరే అక్క ఉంటది కదా, కుర్చీ మడత పెట్టి శ్రీలీల అక్క. ఓకే, వాళ్ళిద్దరంటే ఇష్టమా? ఓకే ధన్విక, ఇందాక నువ్వు అత్త క్యారెక్టర్ లాగా ఒక డైలాగ్ చెప్పావు కదా, అదొకసారి చెప్దావా? యా, ఫుల్ ఇరక్కుము. నాకు కొడుకుని చూసుకోవడానికి చేత కాదు కానీ ముగ్గు చూసి మురిసిపోతుంది. ఇంకా ఇంకొకటి ఏమన్నా వచ్చా? ఇంకొకటి చెప్పు. అత్తర్లకు చూడట్లేదమ్మా, సముద్రం అత్తర్లకు చూస్తుంది. అమ్మో, నత్తలు అంటే తెలుసా నీకు? నత్తలు తెలియదు, ఏం తెలియదు, కానీ అన్ని డైలాగులు చెప్పేస్తున్నావు. సో ధన్విక, ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో కూడా బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా, బెస్ట్వి, మంచి హ్యాపీగా మూమెంట్, అలాంటివి నీకేమున్నాయి? నువ్వు చెప్పు. మమ్మీ దగ్గర కాపీ క్యాట్, నీ పేరు మమ్మీకి కాపీ క్యాట్ అని పెట్టాల్సిందే. చెప్పు, బెస్ట్ మూమెంట్స్ ఏంటి నీకు? మమ్మీ షాపింగ్ పట్టుకెళ్ళడం, అన్ని కొండ, మమ్మీ నాకు ముద్దు చేయడం, అవన్నీ. నీకు సాడ్ మూమెంట్ ఉంటుంది కదా, సాడ్ మూమెంట్, బాగా ఏడ్చిన మూమెంట్.
ఉండదు. ఏమీ లేదా? ఆ ఒక్క పర్ఫార్మెన్స్‌లో తప్ప ఇంకెప్పుడు ఏడవలేదా? నాకు చాలా సార్లు ఇచ్చారు ఏంటిది? ఏడుపు. ఏడుపు క్యారెక్టరా? నువ్వు అది రింగ్‌లో తిరిగావు కదా! ఆ, నీ సెకండ్ పర్ఫార్మెన్స్‌కి. అది అది అదే ఏడుపుదే. అది ఏడుపుదే కదా! నువ్వు అడగలేదా మీ మెంటర్‌ని నాకెందుకు ఎప్పుడు ఏడిపిస్తున్నావు అని? ఓకే. నీకు పప్పీ అంటే ఇష్టం కదా! ఇష్టం కదా! పప్పీ ఏ టైంలో ఏం చేస్తదో నువ్వు యాక్ట్ చేసి చూపించావనుకో, మమ్మీ అంట వెంటనే కొనిచ్చేస్తా అన్నారు. కోపంగా ఉన్న పప్పీ ఎలా అరుస్తది? పులిలాగా అరుస్తుంది. మరి అరువు మరి. కోపంగా ఉంటే అలా అరుస్తదా? హా! హా! అని. ఓకే. ధన్విక ఇప్పుడు డాగ్‌లో ఎలాంటి వేరియేషన్స్ ఉన్నాయో అన్నీ నువ్వు యాక్ట్ చేసి చూపించాలి. మన పరువుకి సంబంధించింది. ఓకేనా? ఆ! కోపంగా ఉన్న డాగ్ ఎలా ఉంటది? అరుస్తది. ఎలా అరుస్తది? హ్మ్. గట్టిగా అరుస్తుంది. ఆకలేస్తున్న పప్పీ. హ్మ్. సంతోషంగా ఉన్న పప్పీ. సాడ్ సాడ్‌గా. సాడ్ సాడ్. బాధగా ఉంది. అమ్మో! నెక్స్ట్ చికెన్ కావాలంటుంది పప్పీ. అప్పుడు ఎలా అరుస్తది? గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరుస్తదా? ఓకే. ధన్వి అని పిలుస్తుంది. ఎలా అరుస్తది? నోత్తనే పిలుస్తుంది వావ్ వావ్ అని. అవునా? బౌ బౌ అంటే ధన్వియేనా? అంటే నా నా వెనకాల ఒక డాగ్ ఉంది. హ్మ్. ఆ డాగ్ని వావ్ అని పిలుస్తుంటే నన్నే పిలిచినట్టు అనిపిస్తుంది. అవునా? ఓకే. వెనక డాగ్ ఎదర్ డాగ్‌ని పిలుస్తుంటే నిన్నే పిలిచింది అనిపిస్తదా? ఓకే. నువ్వు డాగ్ కాబట్టా? అవునా? నువ్వు కూడా చిన్న కుక్కపిల్ల అంట కదా! ఏంటి మీ వోళ్ళు మీ మెంటర్స్ ఏంటి కోతిపిల్ల అంటున్నారు నిజమా? ఓకే. నువ్వు ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తావు కదా! నువ్వు పప్పీలాగా కూడా అన్ని వేరియేషన్స్ చూపించావు. అవును కదా! మరి నీకు పప్పీ కావాలి కదా! మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చెప్పాలి మాకు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి? ఇంకా ఏం లేదా? అయ్యా! ఎంత కష్టం వచ్చింది నీకు. ఇచ్చిన పర్ఫార్మెన్స్ మళ్ళీ తీసేసుకుంటారు. ఎందుకని? నాకు సెట్ అవ్వలేదని. నీకు సెట్ అవ్వలేదా? ఏ క్యారెక్టర్ ఇచ్చారు? ఏడుపు సీన్ ఇస్తారు. మళ్ళీ ఏడుపు సీన్ ఇచ్చారా? నీకు సెట్ ఇంకా అవ్వలేదు. ఇవ్వలేదు ఏడుపు సీన్. మరి ఏది తీసుకున్నారు సెట్ అవ్వలేదని? డాన్స్ డాన్సా? డాన్స్ నీకు సెట్ అవ్వలేదా? అంటే కూచిపూడి డాన్స్ నీకు వచ్చు కదా కూచిపూడి రాదా? వచ్చు కానీ దాంట్లో ఉన్న డాన్స్ చేయాలి. దాంట్లో ఉన్న డాన్స్ చేయాలా? నువ్వు దాంట్లో లేని డాన్స్ చేస్తున్నావా? అది. ఎలా ఉంటది చెప్పు? చంద్రముఖి ఎలా ఉంటది? నాకు కొంచెం ఎలా ఎలా అంటది? ఏం చేస్తది? అదొకసారి చెప్పు నాకు గుర్తెచ్చుకుంటా. అంటే ఇప్పుడు ఐగిని ఫ్రెండ్స్ ఉంటది కదా, ఆ? ఐగిని నందిని ఫ్రెండ్స్. ఐగిరి నందిని దేవత. దానికి రెడ్ కలర్ ఉంటది కదా, హ్మ్. అది తీసిస్తే దాంట్లో కలర్లో లైట్స్ వస్తాయి కదా, హ్మ్. అలాగా ఉంటది. అలా అవునా? ఉంటది. ఒకసారి చెయ్యి. ఎలా చేస్తది ఆవిడ చంద్రముఖి? ఆ, అంటే ఇప్పుడు మన కళ్ళులు ఉన్నాయా, ఆ. కళ్ళు ఇటు అటు తిప్పేసి మొత్తం చూడాలి. ఇటు తిప్పేసి మొత్తం చూడాలా? అటు తిప్పకూడదు, ఓన్లీ కళ్ళు. ఈ కన్ను ఇటు తిప్పాలా? గుడ్డిదాన్ని అయిపోతా నేను. అంతే. గుడ్డిదాన్ని ఇలా పీకేసుకోవాలా? పీకేసుకోవడం కాదు, ఆ. ఇలా పట్టుకున్నావా, ఆ. ఇలా పట్టుకున్నా అంతే, సింపుల్. ఇది చంద్రముఖియా? సరిగ్గా రాట్లా. రాదు. లేకపోతే నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తాను? నీలాగా వచ్చి యాక్ట్ చేస్తాను కానీ నువ్వు సరిగ్గా చెయ్యి. మరి చంద్రముఖి ఎలా చేస్తావు? నేను సరిగ్గానే అది చంద్రముఖియా? ఇలాగా ఇలా ఇలా అప్ ఇలాగా? అండ్ డౌన్ అలాగా. అంతేనా? ఇది చంద్రముఖియా? మరి దాంట్లో డైలాగ్ ఏమని చెప్తావా? నాందా చంద్రముఖి అది. ఏం డైరెక్ట్ లేదు దాంట్లో, ఏం డైలాగ్ లేదా? ఓన్లీ పాటే. ఓకే. డాడీ ఏం చేస్తూ ఉంటారు? డైరెక్ట్ కంపెనీలో ఆఫీస్ చేస్తూ ఉంటారు. అవునా? మమ్మీ నీకు కంపెనీ ఇస్తూ ఉంటారా? డ్రెస్సెస్ సేలింగా? ఓ ఫ్యాషన్ డిజైనరా? ఓ
మీ స్కూల్లో వాళ్ళందరూ కూడా నీకు తెలుస్తారు కదా, నువ్వు కనబడుతున్నావు, బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు అంటున్నారు కదా. ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు, మీ ఫ్రెండ్స్ వాళ్ళంతా? మంచిగా ట్రీట్ చేస్తారు. మంచిగా స్టే చేస్తున్నారా? మొత్తం అందరూ వచ్చి ఫ్యాన్స్ అని చెప్పి సెల్ఫీలు తీసుకుంటున్నారా? మా మ్యామ్ గారు. మీ మ్యామ్ కూడానా? నేను ఫస్ట్ వేరే క్లాస్ జాయిన్ అయ్యాను, అప్పుడు నాకు ఇలా గిల్లేసారు. అవునా? మంచిగా నీకు అవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? ఓకే, మంచి డ్రామా జూనియర్స్లో ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఇవ్వాలి నువ్వు, ఓకేనా? లాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కదా నీది, రింగ్లో తిరిగావు, ఆ పర్ఫార్మెన్స్ ఒకసారి డైలాగ్ చెప్తావా? చెప్పు. అమ్మా అమ్మా 5 రూపాయలకి ఏం రావంట, వెళ్ళిపోమని నెట్టేశారు. సో తన్వి, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? మంచి పర్ఫార్మెన్స్లు కూడా ఇస్తావా ఇక మీదట? ఓకే, మళ్ళీ కలుద్దామే. బాయ్ బాయ్. బాయ్. అవును, నీ డ్రీమ్ చెప్పలేదు. నీ డ్రీమ్ ఏంటి? ఆర్మీ ఆఫీసర్. ఆర్మీ ఆఫీసర్ అవుతావా? ఓ, ఎందుకని? నాకు అవ్వాలనిపిస్తుంది. ఎవరినైనా చూసావా ఆర్మీ ఆఫీసర్ని? చాలాసార్లు చూసాను. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు దొంగని పెద్ద గన్ ఉంటుంది, ఆ పెద్ద గన్ని వాళ్ళు షూట్ చేస్తారు ఫైర్లు అన్నీ వేసి. ఓ, అలా షూట్ చేయాలని ఉందా? వేసేస్తావా కనిపించిన వాళ్ళందరినీ? చేసేస్తావా? దొంగలు నేస్తాను. దొంగలు వేస్తావు. వాళ్ళ దొంగలని నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు. నీకు తెలుసు. నా మూవీస్ చూస్తా. నువ్వు మూవీస్ చూస్తావా? హారర్ మూవీస్ కూడా చూస్తా. ఓ, నీకు హారర్ మూవీస్ లేదంటే ఇష్టం? హారర్ మూవీస్ చూస్తాను, కానీ ఒకరోజు మా ఇంటి దగ్గర మూవీ ఉంటుంది, అప్పుడు హారర్ మూవీ పడితే నా ఫ్రెండ్ సుదీక్ష అక్క మూవీకి వెళ్తే నాకు అసలు భయం వేయట్లేదు. అసలు ఎవరు ఒక స్ట్రేంజర్ లేరు, కానీ నా ఫ్రెండ్స్ అక్క చూస్తే పారిపోతున్నారు. అవునా? నీకు భయం అనిపించట్లేదు? నాకు భయం అనిపించట్లేదు, కానీ నేను అక్క అక్క పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నా స్టెప్స్ నుంచి. అయ్యయ్యో, ఎందుకని? నువ్వే దయ్యం అనుకుందా? నాకేం భయం లేదు, కానీ వాళ్ళే భయం వేస్తుందని బయటకు వచ్చేస్తాను. మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఓకే ఓకే, నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోతానే, మళ్ళీ వస్తాను. ఓకే తన్వి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్. ఓకే ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెసియా సైనింగ్ ఆఫ్.